హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ షార్ట్ స్టోరీస్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న కథ కష్టే ఫలి. కష్టానికి ఫలితం. ఒక పేద రైతు తను పడిన కష్టానికి ఎలాంటి ఫలితం దక్కింది అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అయితే ఒక ఊరిలో సీతయ్య అనే ఒక 40 ఎకరాల మామిడి తోట ఆసామి ఉంటాడు. అయితే అతను ఒక లోబి, పిసినారివాడు అనమాట. ఒక ఆలోచన చేస్తాడు. దేనికి? 40 ఎకరాల తోటని చూసుకోవటానికి ఎవరైనా కావాలి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకోవటం అతనికి నచ్చదనమాట. డబ్బులు ఇవ్వాలి కదా పని చేస్తే. ఇలా కాకుండా ఊరికే చేయించుకోవాలి అని మోసపూరితమైన ఒక ఆలోచన చేసి బాగా పేదవాడైనటువంటి రాముని పిలిపిస్తాడు ఒకరోజు. రాము వస్తాడనమాట. ఏంటయ్య గారు అంటే, రాము, నాది ఈ 40 ఎకరాల మామిడి తోటని నీకు ఈ రోజు నుండే అప్పచెప్తున్నా. దీన్ని గనక నువ్వు సాగు చేసి కాపుకు తీసుకొస్తే నీకు ఈ 40 ఎకరాల్లో నుంచి ఒక 4 ఎకరాలు నీకు సొంతానికి ఇచ్చేస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ రాము చాలా సంతోషపడతాడు. ఎందుకనంటే 4 ఎకరాల పొలం వస్తుందంటే పని చేసుకొనైనా ఇల్లు గడిచిపోద్ది. ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డాను, నాకు ఇప్పుడు మంచి ఫలితం దక్కబోతుంది అని చెప్పి రాము సంతోషపడి, సరేనయ్య గారు, నేను రేపటి నుండి పని చేస్తాను, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తాడనమాట. భార్యతో చెప్తే భార్య ఏమంటది, అవునండి, మీరు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు, దేవుడు ఇప్పటికైనా మన మొర ఆలకించాడు, పోన్లేండి, ఇదేదో బాగుంది, అలాగే చేద్దాము, చేయండి అని చెప్తుంది. వీళ్ళిద్దరు మాటలు విన్న తన కొడుకు వస్తాడనమాట. తన కొడుకు వచ్చి, నాన్నగారు, ఇదేదో నాకు వినడానికి మోసం చేస్తున్నారేమో అతను అనిపిస్తుంది. ఎందుకంటే ఊళ్ళో సీతయ్య గురించి చాలా చెడ్డ పేరుంది, అతను ఒక మోసగాడని అందరు చెప్తూ ఉంటారు. మరి మీరు అతని మాటలు నమ్మి ఎలా ఒప్పుకున్నారు? అలా కాకుండా అతను చెప్పిన దాన్ని ఒక కాగితం మీద రాసి ఇవ్వమనండి అని తన తండ్రికి సలహా ఇస్తాడు. ఇస్తే రాము ఏమంటాడు, అలా కాగితం కనుక మనం రాయించుకుంటే ఆయన చాలా పెద్ద ఆయన మనం అవమానించినట్లు ఉంటుంది, చచా నేను అలాంటి పని చేయలేను, కానీ అతను ఖచ్చితంగా ఇస్తాడులే, మనం పని చేస్తాం కదా, ఎందుకు ఇవ్వరు అని చెప్పి అంటాడు. సరే నాన్నగారు, నేను చెప్పాల్సింది చెప్పాను నీకు, ఇంకా మీ ఇష్టం అని చెప్పి తన కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాము వెళ్ళిపోయి ఆ తోటలోనే చిన్న పాక వేసుకొని పాపం 4 సంవత్సరాలు కష్టపడతాడు. చెట్లను జాగ్రత్తగా పెంచి వాటిని కాపలా కాసి వాటికి ఎరువులు, వాటికి నీళ్లు 2 పూటల, వాటికి పాదులు చేయటం, ఎంతో కష్టపడి చాకిరి చేసి 4 సంవత్సరాల తర్వాత తోటంతా కూడా చెట్లన్నీ చక్కగా ఫుల్గా పూతొచ్చేస్తుంది. ఇక రాము సంతోషంతో సీతయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యగారు, ఒకసారి మీరు తోటకి రండి, తోట బాగా కాపుకొచ్చింది, ఒకసారి మీరు చూసి మీరు చెప్పినట్లు నాకు 4 ఎకరాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడనమాట. చెప్తే ఇంకా ఈ సీతయ్య ఏమంటాడు, అవునా సరిపదా వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి తోటకి వెళ్తారు. తోటకెళ్ళి అక్కడ తోట, ఆ పూత అదంతా చూసి సీతయ్య మనసులో అనుకుంటాడు, అమ్మ బాబాయ్, వీడు నిజంగానే చెప్పినట్టు చేశాడు, ఇప్పుడు వీడికి నేను 4 ఎకరాలు ఇవ్వాలా? లేదు, వీడిని ఎలా అయినా కూడా ఈ తోటలో నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంటాడు. అనుకొని ఆలోచిస్తుంటాడు. ఈలోపు రాము, అయ్యగారు చూసారా చెట్లు ఎంత బాగా కాపుకొచ్చాయో, పూత వచ్చేసింది చెట్లు నిండా, మీకు ఈసారి మంచి కాపు వస్తుంది అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఈ సీతయ్య ఏమంటాడు, ఎక్కడ రాము, ఏం కనబడుతుంది నీకు? ఏది అసలు చెట్లకి పోతేది? అదంతా కొత్తగా వచ్చే చిగురు, నువ్వు పూతని భ్రమపడుతున్నావు అని. ఆ 40 ఎకరాలు ఎక్కడో 1, 2 ఈ చెట్లు ఉంటాయి కదా, వాటిని ఏమంటాము, పింద పూత లేని చెట్లు ఉంటాయి కదా, అవి చూపించి ఎక్కడొచ్చాయి, అవన్నీ కూడా చిగురులు, పూత కాదు అని ఓటరిస్తాడనమాట. అలా ఇద్దరి మధ్య కొంతసేపు సంభాషణ గట్టిగా జరిగిద్ది. ఇక రాము పెద్ద ఆయన కదా, ఆయనతోటంటే ఊళ్ళో కొంచెం పెద్ద మనిషి కాబట్టి గట్టిగా వాదిస్తే పెద్దవాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు అనే భయంతో ఇంకా రామునే తగ్గి బాధతోటి
ఇంటికి వెళ్ళబోతాడు, వెనక్కి తిరుగుతాడు. ఈలోపు సీతయ్య, రాము నాకేమి నీ కష్టం ఊరికే వద్దు, నువ్వేదో చేశానంటున్నావు కదా, పోతే రాకపోయింది, 4 సంవత్సరాల సమయం నువ్వు నాకు కేటాయించావు కాబట్టి రా అని చెప్పి అతనితో పాటు తీసుకెళ్ళి తనకున్న దేనికి పనికిరాని ఒక 4 ఎకరాలు బంజరు భూమిని ఈ రాముకి ఇస్తాడనమాట. ఇది తీసుకోమని చెప్తాడు. రాము ఏమంటాడు, నాకెందుకు అయ్యగారు, ఇది దేనికి పనికిరాదు, నాకు ఇస్తే అది ఇవ్వండి లేకపోతే వద్దంటాడు. సరే నీ ఇష్టం రాము, నేనైతే ఇది ఇవ్వదలుచుకున్నాను, నువ్వేమీ చేయలా, కానీ నీ సమయాన్ని నాకు ఇచ్చావు, దానికోసం ఇదైనా ఇద్దాం అనుకుంటున్నా. నాకు చెట్లకి పూత సరిగ్గా రాలా, అసలు ఇవ్వకూడదు నీకు, కానీ ఏదో పోనీలే అని నేను మంచివాడిని కాబట్టి ఈ మాత్రం నీకు ఇద్దాం అనుకుంటున్నా, నీకు ఇష్టమైతే తీసుకో లేదంటే లేదు అంటాడు. ఇక ఏమి చేసేది లేక రాము సరేనని ఆ 4 ఎకరాలు తీసుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి భార్యతో చెప్పి చాలా బాధపడతాడు. ఇక కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి, నాన్నగారు నేను మొదట్లో చెప్పాను మీరు వినలేదు, 4 సంవత్సరాల మీ కష్టము మీ సమయము ఎంత వృధా అయిపోయింది చూడండి, ఎలా అయినా నేను ఆ సీతయ్యకి బుద్ధి చెప్తాను, మీరు గమ్మునే ఉండండి అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి తన 2 స్నేహితులతోటి ఒక ఐడియా వేస్తాడు రాము కొడుకు. వాళ్ళిద్దరినీ సహాయం చేయమని అడుగుతాడు. సరే ఏంటి అని అంటే, ఆ రోజు తోటకెళ్ళిపోయి రాము కొడుకు చెట్టు కింద కూర్చొని ఒక సన్యాసి వేషం వేసుకొని కూర్చొని తన స్నేహితులు ఇద్దరిని ఊళ్ళో ప్రచారం చేయమని చెప్తాడు. స్వామీజీ వచ్చాడు, మన కోరికలు తీరుస్తారని ప్రచారం చేయమంటాడు. తన స్నేహితులు అలాగే ఊరంతా తిరిగి ప్రచారం చేస్తారు. ఓహో అని చెప్పి ఇంకా జనాలు అందరూ కలిసి క్యూలు కడతారనమాట, పూలు పళ్ళు తీసుకొని బహుమానాలు తీసుకొని. ఊళ్ళో వాళ్ళందరూ స్వామీజీకి ఆ రాము కొడుక్కి పరిచయమే కదా, అందుకని అతనికి తెలిసింది ఏదో చెప్తూ వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ముందుగానే చెప్తే వాళ్ళు నిజంగానే నమ్ముతారు. అలా 2-3 రోజులు గడిచిపోయినా కూడా ఈ సీతయ్య రాడు. ఒకరోజు రాత్రి స్నేహితుడితోటి ఈ రాము కొడుకు పిలిపించి మాట్లాడతాడు, మన పాచిక పారినట్టు లేదు, సీతయ్య రాలేదు అని. అందులో ఒకడు, ఇలా కాదు, నేను ఒక ఐడియా చెప్తాను, అలా చేద్దామని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి, స్వామీజీ మనకి నిధులు ఏమైనా ఉంటే, మన ఇళ్ళ దగ్గర నిధులు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పే అంత మహిమ ఉందా స్వామీజీకి, నా కళ్ళ ముందే ఒక ఆమె తన ఇంట్లో నిధులు ఉన్నాయి అని చెప్పాడు. ఆ రాత్రి ఆవిడ ఆ నిధులన్నీ తీసుకొని బంగారం అంతా, దొరికిన బంగారం అంతా తను సొంతం చేసుకొని ఉదయాన్నే వచ్చి స్వామీజీకి థ్యాంక్స్ చెప్పింది, అంటే ధన్యవాదాలు చెప్పింది. అది నేను విన్నానని చెప్పి ఈ స్నేహితులు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగా, సీతయ్య వినేలాగా. అది విన్న సీతయ్య ఏం చేస్తాడో, అవునా అమ్మో అయితే నేను ఇన్ని రోజులు వెళ్లకుండా ఆలస్యం చేశాను, ఎలా అయినా నేను వెళ్ళి స్వామీజీని కలవాలి, మాకు కూడా నాకున్న స్థలాలు పొలాల్లో ఎక్కడైనా నిధులు ఉన్నాయేమోనని చెప్పి ఆశపడి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎవ్వరూ చూడకుండా కాయలు పూలు పళ్ళు అన్నీ ఇంకా బహుమానాలు అన్నీ తీసుకుని ఒక సంచి నిండా స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నాకు కూడా నిధులు ఎక్కడున్నాయో చెప్పమని అడుగుతాడు. అడిగితే నేను అలా చెప్పను, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. అవన్నీ అందరికీ చెప్పేవి కాదు, నేను చెప్పను, మీ అనవసరం, నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా వెళ్ళిపోమంటాడు. లేదని కాళ్ళ ఏళ్ళ పడి బ్రతిమలాడతాడు. బెట్టు చేసిన రాము కొడుకు ఇదే అదునుగా చూసుకొని, సరే నాతో రా, మరి నేను నిధులు చూపిస్తాను, నమ్మాలి కదా సీతయ్య, అందుకని నమ్మకంగా చెప్తాడు, నేను నిధులు చూపిస్తే మరి నాకేంటి అని, నేను దాన ధర్మాలు లేకపోతే మీరు ఏది చెప్తే అది చేస్తానంటాడు. నాకు ఏమి ఇవ్వాల్సిన పని లేదు నువ్వు, నేను నీకు నిధి చూపిస్తా, నేను చూపించి కాశీకి వెళ్ళిపోతాను మరుసటి రోజు, వచ్చేలోపు నువ్వు అక్కడ శివాలయం ఒకదాన్ని నిర్మించు చాలు అని చెప్తాడు. పోనీలే పుణ్యం వస్తుందని సరేనని చెప్తాడు. అని ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళి ఈ సీతయ్య 4 ఎకరాల బంజరు భూమి ఏదైతే రాముకి ఇచ్చాడో ఆ బంజరు భూమి దగ్గరికి తీసుకెళ్ళి ఒక గీత గీసి, సర్కిల్ లాగా గీసి, ఇందులో నిధులు ఉన్నాయి, మనిషి లోతు కనుక నువ్వు ఇందులో తవ్వినట్లయితే బంగారం బయటపడుతుందని చెప్తాడు. అది నమ్మిన సీతయ్య ఇంకా అమ్మో ఇదేంటిది, నేను రాముకి ఇచ్చేసాను ఈ భూమి ఎలాగా అని మనసులో ఆందోళన పడతాడనమాట. ఆందోళన పడి రాత్రికి రాత్రే రాము దగ్గరికి బయలుదేరుతాడు. ఇక స్వామీజీ నేను ఉదయాన్నే కాశీ వెళ్ళిపోతానని చెప్పాడు కదా, ఇక వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు, స్నేహితులు రాము కొడుకు ముగ్గురు వెళ్ళిపోతారు.
ఇంకా ఈ రాత్రికి రాత్రి ఈ సీతయ్య రాము దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎలబడి నా భూమి నాకు ఇవ్వు, నేను ఏదో తప్పు చేశాను, నీ 4 ఎకరాలు నీకు ఇస్తానంటాడు. ఇదేదో కొత్త మోసం చేస్తున్నాడు ఈయన అని ఇవ్వనంటాడు అనమాట రాము. సరే నీకు 10 ఎకరాలు ఇస్తానంటాడు, ఇవ్వనంటాడు. సరే సగం ఇచ్చేస్తాను 20 ఎకరాలు అంటాడు, అయినా ఇవ్వనంటాడు. సరే 40 ఎకరాలు నువ్వే తీసేసుకోరాము, నాకు మాత్రం 4 ఎకరాలు ఇవ్వు అంటాడు. అప్పుడు రాముకి ఆశ కలిగిద్ది, ఇదేదో బాగానే ఉందని. సరే కానీ ఒక షరతు, ఏదైతే మీరు నాకు ఇస్తానంటున్నారు 40 ఎకరాలు నాకు ఇవాళే నా పేరు మీద రాసి ఇవ్వాలంటాడు అని ముందు ఉదయాన్నే వెళ్ళి ఆ కాగితాలు తెచ్చుకొని రాపించుకొని రాము ఆ 40 ఎకరాలు సొంతం చేసుకుంటాడు. ఇక వెంటనే ఎప్పుడైతే ఆ 4 ఎకరాలు తీసుకోమన్నాడో ఇక పని వాళ్ళని తీసుకొని బయలుదేరి, మనిషి లోతు కాదు ఇంకా లోతు తీపిస్తాడు గుంట. ఎంత తీసినా అక్కడ ఏమీ దొరకదు. అయ్యో నేను స్వామీజీ మాటలు నమ్మి మోసపోయానని నమ్మి కూర్చొని ఏడుస్తుంటాడు. ఇంకా స్వామీజీని నమ్మి నేను ఉన్న 40 ఎకరాలు పోగొట్టుకున్నాను, ఎందుకు పనికిరాని ఈ 4 ఎకరాలు నాకు ఏం చేసుకోవాలి ఇప్పుడు, నేను ఉన్నదంతా పోగొట్టుకున్నానని కూర్చొని ఏడుస్తాడనమాట. కష్టపడిన రాముకి తను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం దక్కుతుంది. ఇది కదా కష్టే ఫలి. కష్టానికి 4 సంవత్సరాలు తను కష్టపడినందుకు తన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.